హలో గైస్, అందరికీ నమస్తే. సో ఇవాళటి వీడియోలో మీకు విప్రోకి సంబంధించి వదిలినటువంటి న్యూ హైరింగ్ గురించి ఒక నోటిఫికేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఫ్రెషర్స్‌ని సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనే రోల్ వారికి మనకి రిక్వైర్మెంట్స్ అనేది వదిలారనమాట. సో దీనికి సంబంధించి ఎలైట్ ఆఫ్ క్యాంపస్ 2024 హైరింగ్ ఈజ్ ఏ ఫ్రెషర్స్ హైరింగ్ ఇ ఇనిషియేటివ్ టు అట్రాక్ట్ ది బెస్ట్ ఇంజినీరింగ్ టాలెంట్ అక్రాస్ ది కంట్రీ అంటున్నారు కాబట్టి, సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కటి ఉన్నటువంటి వారు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని అక్రాస్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంతో 2024కి సంబంధించినటువంటి క్యాంపస్ డ్రైవ్ అయితే మనకు హైరింగ్ అయితే తీసుకురావడం జరిగింది. తెలియని మీ యొక్క ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కి కూడా తెలియజేయండి. అట్ ది సేమ్ టైమ్ ఆల్రెడీ ఐబీఎం అండ్ ఐటీసీఎస్ అండ్ కొన్ని జోహో ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల నుండి ఆల్రెడీ నిన్న కూడా ఒక మంచి ఆపర్చునిటీ హైరింగ్స్ కూడా వచ్చింది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా వీడియో చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను లింకు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క విప్రోకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మనకు 10థ్ స్టాండర్డ్‌లో 60% ఆర్ అబోవ్ ఉండాలనమాట. అట్‌లీస్ట్ మినిమమ్ మీకు 60% ఉంటే మాత్రమే దీనికి ఎలిజిబుల్ అంటున్నారు. అట్ ది సేమ్ టైమ్ 12థ్ చేసుంటారు కదా! సో, ఆ యొక్క 12థ్ క్లాస్‌లో కూడా మీరు మినిమమ్ అనేది 60% ఉండాలి. సో, దానికి అబోవ్ ఉన్నా కూడా ఓకే. అండ్ గ్రాడ్యుయేషన్‌లో అనేది 60% అలా ఉండాలి. లేదంటే పాయింట్స్‌లో చూసుకున్నట్లయితే 6 పాయింట్ అనేది ఖచ్చితంగా మీకైతే ఉండాలనమాట. ఇదొచ్చేసి మనకు ఈ యొక్క గ్రాడ్యుయేషన్‌కి సంబంధించినటువంటి పర్సెంటేజ్. ఆహ్ అండ్ ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్ ఫర్ ది 10థ్ అండ్ 12థ్ ఓన్లీ అంటున్నారు. సో, మీరు 10థ్ గాని, 12థ్ గాని డిస్టెన్స్‌లో చేసుంటే మాత్రమే అలౌడ్. డిగ్రీ ఖచ్చితంగా మీరు రెగ్యులర్ పైనే చేసుండాలి. సో, ఇది వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ కింద. సో, అదర్ క్రైటీరియాస్ కింద మనకు 1 బ్యాక్‌లాగ్ ఈస్ అలౌడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అసెస్మెంట్ అంటున్నారు. సో, మీరు అప్లికేషన్ పెట్టి మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వన్స్ మీకు అసెస్మెంట్‌కి సంబంధించి లింక్ కూడా వస్తుంది కదా! ఆ యొక్క అసెస్మెంట్ మీరు స్టార్ట్ చేసే సమయానికి మీకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ అనేది ఉండకూడదు. బట్ ఒక బ్యాక్‌లాగ్స్ మాత్రమే అలౌడ్. ఒక బ్యాక్‌లాగ్స్ ఉంటే నో వరీస్ అప్లికేషన్ అనేది పెట్టొచ్చు అంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు క్లియర్ ది బ్యాక్‌లాగ్స్ అలాంగ్ విత్ 8థ్ సెమిస్టర్ అంటున్నారు. 8థ్ సెమిస్టర్‌తో పాటు ప్రతి ఒక్క బ్యాక్‌లాగ్స్‌ని క్లియర్ చేసి ఉండాలి. సో, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే 3 ఇయర్స్ మీ యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే దానికి ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క 10థ్‌కి గ్రాడ్యుయేషన్‌కి మధ్యలో 10థ్ క్లాస్ చదివేసి గ్రాడ్యుయేషన్ చేయడానికి 3 ఇయర్స్ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసున్నా కూడా ఎలిజిబుల్. 4 ఇయర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్‌ఎలిజిబుల్ అనమాట. ఇంకా నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది గ్రాడ్యుయేషన్ పీరియడ్ అంటున్నారు. ఒక సెమిస్టర్ రాసేసి మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత రెండో సెమిస్టర్ రాసేది. లేదంటే 1 ఇయర్ కంప్లీట్ చేసేసి 4 ఇయర్స్ కదా! సో, ఆ యొక్క 4 ఇయర్స్‌లో ఎలాంటి గ్యాప్స్ అనేది ఉండకూడదు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ పీరియడ్‌లో అంటున్నారు. ఇదైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. దీనితో పాటు చూసుకుంటే షుడ్ బి ఫార్మ్ ఏ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్స్ రికగ్నైజ్డ్ విత్ ది సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో, దీంట్లో డిస్టెన్స్ అనేది లేదనేది మనం ముందే డిస్కస్ చేసుకున్నట్లు దీంట్లో డిస్టెన్స్ లేకుండా ఫుల్ టైమ్ డిగ్రీ అనేది మీతో ఉండాలనమాట. కొన్ని బోల్డ్ లెటర్‌లో కొద్దిగా ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ది టెస్ట్ ప్రాసెస్ హూ హావ్ కంప్లీటెడ్ 3 మంత్స్ ఆఫ్ కూల్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ది ప్రీవియస్ అసెస్మెంట్ అంటున్నారు. అంటే ఇంతకుముందు ఏమన్నా ఈ సేమ్ కంపెనీలో మీరు ఆల్రెడీ ఏమైనా అసెస్మెంట్ చేసుంటే వాళ్ళకి 3 మంత్స్ తర్వాత మాత్రమే ఈ యొక్క ఆన్‌లైన్ అసెస్మెంట్‌కి ఇన్విటేషన్ అనేది వస్తుందనమాట. ఆల్రెడీ మీరు ఏమైనా రాసుంటే ఆన్‌లైన్ ఇన్విటేషన్ అనేది 3 మంత్స్ తర్వాత దీనికి సంబంధించి వస్తుందనైతే ఇంకా మిగతాది నార్మల్‌గా ఇచ్చారు. 18+ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టారని అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2024 అందుకే అక్కడ హైరింగ్ క్యాంపస్ డ్రైవ్ ఆఫ్ 2024 అని ఎందుకు పెట్టారంటే 2024 పాస్ అవుట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది కాబట్టి. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్ కంపల్సరీ డిగ్రీ అయితే ఉండాలనమాట. ఎంఈ గాని, ఎంటెక్ గాని 5 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏదైతే ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కిందే వస్తారనమాట. ఓకేనా? ఇక దీనికి సంబంధించి బీఈ ఉంది, బీటెక్ ఉంది, ఎంఈ ఇచ్చారు, ఎంటెక్ ఇచ్చారు. ఇంకా ఏమన్నా ఉంటే దానికి ఎలిజిబిలిటీ లేదా బ్రో అంటే ఖచ్చితంగా ఉంది. దీనికి రిలేటెడ్‌గా ఉన్న ప్రతి ఒక్క డిగ్రీ కూడా ఎలిజిబులే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఇచ్చారు. అండ్ డిజిగ్నేషన్ చూడండి మనకు ప్రాజెక్ట్ ఇంజినీర్ అనేటువంటి డిజిగ్నేషన్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మెయిన్‌గా మనం వర్క్ చేస్తున్నామంటేనే దాంట్లో మనకు ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దాని పరంగా చూసుకుంటే 3.5 లాక్స్ పర్ యానమ్ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ ఫ్లాట్ బోనస్ ఫస్ట్ 6 మంత్స్ ఫ్రమ్ ది జాయినింగ్ అంటున్నారు.
25K ఇస్తున్నారనమాట. సో, అట్ ది సేమ్ టైమ్ దీంట్లో చూసుకుంటే రెగ్యులర్ ఇయర్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటుందని అయితే మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ మార్చ్ బోనస్ ఆన్ 18th, 24th అండ్ 36th మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ అంటున్నారు. అంటే డేట్ కాదు ఇది 18 మంత్స్, 24th మంత్ అండ్ 36th మంత్స్. సో, ఆ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. ఇదనేది మనకు ఈ యొక్క కాంపెన్సేషన్ కిందకి వచ్చేటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఫ్రెషర్‌గా జాయిన్ అయితూ ఈ యొక్క మంచి అవకాశాన్ని పొందుతూ ఈ యొక్క మంచి నోటిఫికేషన్ వచ్చింది. మీకు తెలియజేయడం ఏంటనంటే మీరు ఏదైతే జాబ్‌కి అప్లై చేస్తున్నారో దానికి తగినట్టు మీ యొక్క రెజ్యూమ్‌ని బిల్డ్ చేయడానికి రెడీగా ఉండండి. ఇంకా సర్వీస్ అగ్రీమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికబుల్ ఫర్ 12 మంత్స్ ఆఫ్ ఫాస్ట్ జాయినింగ్ ఐఎన్ఆర్ రూపీస్ 75,000 ఆన్ ప్రో రేటా బేసిస్ అంటున్నారు. ప్రో రేటా బేసిస్ అంటే మీకు తెలుసు అనుకుంటాను. నువ్వు దాన్ని పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం సెలక్షన్ ప్రాసెస్. సో, ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ ద ఆన్‌లైన్ అసెస్మెంట్. ద బిలో డీటెయిల్స్ ఆర్ అపెండెడ్ ఫర్ యువర్ రెఫరెన్సెస్ అంటున్నారు. సో, ఏ విధంగా అంటే పూర్తిగా కూడా ఇది ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారానే ఉంటుంది. వన్స్ మీరు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్‌గానే మీరు ఆ యొక్క వెబ్‌సైట్ లోపలికి వెళ్లి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఎలాంటి ఫేక్ అయితే కాదు. 100% వెరిఫైడ్ అయినటువంటి జాబ్ కాబట్టి మీరు మీ యొక్క ల్యాప్‌టాప్‌లో కావచ్చు, మీ యొక్క మొబైల్‌లో కావచ్చు, నేను కింద ఒక డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. దాని ద్వారా మీరు లోపలికి వెళ్లి అప్లికేషన్ అనేది పెట్టాల్సినైతే ఉంటుంది. వన్స్ మీరు పెట్టిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్‌లైన్ అసెస్మెంట్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైతే ఉంటుందో చూద్దాము. ఫస్ట్ రౌండ్‌కి సంబంధించి ఆన్‌లైన్ అసెస్మెంట్ 128 మినిట్స్ అయితే ఉంటుందనమాట. ఆ యొక్క ఆన్‌లైన్ అసెస్మెంట్‌లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ లాజికల్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్‌లో వెర్బల్ ఎబిలిటీ కూడా ఉంటుందనమాట. సో, ఈ యొక్క సబ్జెక్ట్‌కి సంబంధించి 48 మినిట్స్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్‌కి సంబంధించి ఎస్సే రైటింగ్ దీనికి సంబంధించి డ్యూరేషన్ అనేది 20 మినిట్స్‌లోనే ఆ యొక్క ఎస్సే రైటింగ్ అనేది అయిపోవాలనమాట. ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ కేసెస్ కూడా ఉంటుంది. అన్నీ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. 2 ప్రోగ్రామ్స్ ఫర్ కోడింగ్ అంటే 2 ప్రోగ్రామ్ ఉంటుందనమాట. అది 60 మినిట్స్‌లోనే మీరు 2 ప్రోగ్రామ్ కూడా మీరు ఎలాంటి టెస్ట్ కేసెస్ వచ్చినా మొత్తంలో పాస్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క జాబ్ అనే కాకపోవచ్చు. వేరే ఏమన్నా కూడా మీకు ఈ ప్రోగ్రామింగ్‌కి సంబంధించి ఆ విధంగా ఏమన్నా మీకు హెల్ప్ కావాలంటే, మీకు రాసియాలంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నా నుండి మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అంటున్నారు. అంటే ఆ లాంగ్వేజ్ ఎందుకంటే మీరు ఇప్పుడు టెస్ట్ కేసెస్ అనేది రాస్తారు కదా! ప్రోగ్రామ్ అనేది చేస్తారు కదా! సో, అప్పుడు మీరు జావా గాని, సి గాని, సి ప్లస్ ప్లస్ గాని లేదంటే పైథాన్. సో, ఏ ఒక్క మోడల్స్‌లో కూడా మీరు ఆ యొక్క టెస్ట్ కేసెస్ గాని, ఆ యొక్క కోడింగ్ అనేది చేయొచ్చు. సో, 2 ప్రోగ్రామింగ్ అయితే ఉంటుందనమాట. దాంట్లో మీరు రాయాల్సినైతే ఉంటుంది. ఎనీ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి ఏదైనా ఒకటి యూజ్ చేసి మీరు ఎంటైర్ ప్రోగ్రామ్స్ అనేది చేయొచ్చు. బట్ 2 ప్రోగ్రామ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ రౌండ్‌కి సంబంధించి వాయిస్ అసెస్మెంట్ ఉండేది. థర్డ్ రౌండ్‌కి సంబంధించి బిజినెస్ డిస్కషన్స్ అయితే ఉంటుందనమాట. సో, ఇదనమాట ఈ యొక్క జాబ్‌కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ యొక్క జాబ్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేశాను. వెంటనే అప్లికేషన్ అనేది పెట్టేసేయండి. అండ్ దీనితో పాటు ఇంకో విషయం ఏంటనంటే, దాంతో పాటు మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. సో, ఆ యొక్క వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ చేయడానికైతే ట్రై చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు రియల్‌గానే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే, ఆ యొక్క కృతజ్ఞతని ఈ యొక్క కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తూ, ఒక లైక్ ద్వారా నాకు తెలియజేస్తే బాగుంటుంది. ఓకే గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.